ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఒక రాజు దగ్గర నుండి రాజ్యాన్ని తీసివేస్తున్న మాట వింటున్నాడు ఒక రాజు. ఈ రాజు అతిశయపడ్డాడు. ఈ రాజ్య నగరము కట్టడానికి నా బలమే కదా కారణము అంటూ తన హృదయంలో ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనము పొందుకున్న వాటిని మేమే సంపాదించుకున్నాము అంటాం. ఇది నా కష్టార్జితం అంటాం. ఇది నా సొత్తు అంటూ మనము చాలా విర్రవీగుతాం. దేవుని సన్నిధానంలో నువ్వు అడిగినవన్నీ పొందుకున్నావన్న మాట మర్చిపోతాం. నీ బలముతో కాదు నువ్వు సంపాదించుకున్నది, నీ జ్ఞానంతో కాదు, నీ ఉంటున్న ఈ బ్రతుకు పొందుకున్నది కేవలం దేవుని కృపే ఆధారం. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మన పట్ల కనుపరచి కావలసినవన్నీ సమయానుచితంగా మనకు అందిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇటు పొందుకున్న ఈ బ్రతుకును, అన్నీ కలిగి ఉన్న ఈ జీవితంలో నాకన్నా మించిన వాడు ఇంకెవడున్నాడు అంటూ ఒకవేళ మాట్లాడే మనస్తత్వం మనలో ఉంటే మనము విర్రవీగుతున్న వారమే. ఇట్టి విర్రవీగే స్థితిలో దేవుని ముందు గర్వంగా నిలబడి ఆయనకే సవాలు విసిరే స్థితిలో ఒకవేళ ఉంటే, ఆయన నీ జీవితంలో నేను పొందుకున్నాను అనుకుంటున్నవన్నీ ఒకవేళ తిరిగి వెనక్కి తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? మనము మన బలం మీద ఆధారపడడానికి వీల్లేదు. ఈరోజు ఈ స్థితి కారణభూతుడు నా దేవుడు, నా యేసయ్యే అనే నమ్మకత్వం కలిగిన వారంగా ఉండాలి. నిన్ను ఎంత హెచ్చిస్తా ఉంటూ కొనసాగిస్తాడో అంత తగ్గింపు కలిగిన వారంగా, బ్రతికే వారంగా ఉండాలి. చాలాసార్లు నువ్వెంత, నీ బ్రతికెంత అని ఎదుటివారిని అనేస్తాం. కొన్నిసార్లు నాతో తూగుతాడా వీడు అంటూ ఇతరులను తక్కువ చేస్తాం. నీకు మంచి జ్ఞానం ఉండొచ్చు, నీకు మంచి బలం ఉండవచ్చు, నీకు చక్కటి అధికారం కలిగిన బ్రతుకు ఉండవచ్చు, నువ్వు చక్కని ధనం కలిగిన వాడవుగా, ఆస్తిపాస్తులు కలిగిన వాడవుగా ఉండవచ్చు. అవన్నీ నీకెవరిచ్చారు అనే మాటను ఒకవేళ హృదయంలో ప్రశ్న వేసుకొని, అవును నా దేవుడిచ్చాడు అనే మాట చెప్పగలిగితే నీవు కృతజ్ఞత కలిగిన వాడవుగా, నమ్మకమైన తగ్గింపు కలిగిన వాడవుగా బ్రతుకుతాం. లేదంటే విర్రవీగిపోతాం. ఇట్టి విర్రవీగే స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ ఆయన మన నుండి అన్నీ తీసివేస్తే ఇక పరిస్థితి ఏముంటుందో చెప్పండి. మన జీవితంలో అపవాది మనకు అన్నీ ఇస్తానంటాడు, వాడు ఒక్కటే మన నుండి దొంగిలించేస్తాడు. అది రక్షణ భాగ్యం. ఆయన దేవుని సన్నిధానంలో ఉండే నిరీక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని లేకుండా వాడు నాశనము చేస్తాడు. మనము ఏమి కలిగి ఉంటున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటున్నామా, లేదా గర్విష్ఠులముగా, మనల్ని మనం హెచ్చించే వారముగా, హెచ్చించుకున్న వారముగా బ్రతుకుతున్నామా? సరి చేసుకొని నిర్మలమైన స్వభావము కలిగి, నెమ్మది కలిగి ఇతరులతో ముందుకు కొనసాగే వారంగా ఉందాం. లేకపోతే ఒక దినాన మన నుండి మనకు కలిగినవన్నిటినీ ఆయన తీసివేస్తే మనము ఏమాత్రము నిలబడలేము. మనల్ని అనేకుల ముందు గొప్ప చేసి నిలబెట్టిన ఆ యేసయ్య ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నమ్మకంగా కాపాడుకుంటూ పవిత్రమైన జీవితం జీవిద్దాం. ఇహలోకంలో ఆయన ఇచ్చిన ప్రతి ఆస్తిపాస్తులైనా సరే, మనకిచ్చిన మంచి జ్ఞానాన్నైనా సరే, అనేకుల ముందు వారికి ఉపయోగపడే విధంగా ఉందామే తప్ప మనం మాత్రము గర్వపడే స్థితిలో ఉండటానికి వీల్లేదు. అట్టి నమ్మకమైన, నెమ్మదైన జీవితాన్ని దేవుని సన్నిధానంలో ఆయన వాక్యపు వెలుగులో మనకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ యేసయ్య మీకే వందనాలు. మేము ఉంటున్న ఈ జీవితం, మేము పొందుకున్న ప్రతి ఈవి మా సొంతమైతే కాదు తండ్రి. కేవలం నీ ఉచితమైన కృపలోనే మీరు అనుగ్రహించినారు, మీరు దీవించినారు, ఆశీర్వదించినారు. అయ్యా, మాలో ఎక్కడైనా సరే మేము ఈరోజు నిలబడిన ఈ స్థితి నాయన, మా జ్ఞానముతో, మా తెలివితో, మా ధనముతో, మాకున్న అనేకమైన వనులతో అనే విర్రవీగే స్థితిని మా నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, నెమ్మది కలిగిన వారముగా, నమ్మకంగా నీతో కొనసాగుటకు సహాయం దయచేయండి. మా చుట్టూ ఉన్న వారితో తగ్గింపు కలిగిన బ్రతుకులో నిలబడుటకు మాకు సహాయం దయచేయి. ఇచ్చిన దాంట్లో నమ్మకత్వం కలిగి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ నాయన ముందుకు కొనసాగే నాయన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితంలో నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ యొక్క వాక్యాన్ని విని హృదయంలో దాచుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నాయన, వారు చేసుకున్న తీర్మానంలో బహుబలంగా నిలబడి కొనసాగుటకు సహాయం దయచేయమని, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.